హలో అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బాగా చదువుకుంటున్నారా? సో మొత్తానికి మనకి ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. అదేనండి, డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేసింది. సో ఈ మంత్, నెక్స్ట్ మంత్, ఆగస్టులోనా, అక్టోబర్లోనా, డిసెంబర్లోనా టెట్ ఉంటుందా ఉండదా, వీటన్నిటికీ ఒక ఎండ్ కార్డ్ అయితే పడిపోయింది. సో మొత్తానికి డిఎస్సి నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఇంకా ఇప్పటి వరకు మనకున్న ఆలోచనలన్నీ పోయినాయి. ఇప్పుడు భయం పట్టింది. సో ఎవరు పట్టినా, ఎవరిని అడిగినా మాకు భయంగా ఉంది, భయంగా ఉంది, భయంగా ఉంది. ఎందుకు భయం? మనం ఇన్ని సంవత్సరాల నుంచి చదివింది నోటిఫికేషన్ వస్తే భయపడ్డానికా? అఫ్ కోర్స్ అండి, భయం ఉంటుంది, ఉండదని కాదు. కానీ మనం ఇప్పుడు ఈ టైంలో ఆ భయంని ఓవర్కమ్ చేసి చదివితేనే మనం సక్సెస్ అవుతాం. నాకు భయం వేస్తుంది, అవతల వాళ్ళకి ఎలా ఉందో, వాళ్ళకి ఎలా ఉందో, వీళ్ళకి ఎలా ఉందో, వాళ్ళకి ఏమనిపిస్తుంది, వీళ్ళకి ఏమనిపిస్తుంది అని ఇట్లాగా మాట్లాడడం మానేసేయండి. మీకు భయం అనిపిస్తే, ఇప్పుడు దాకా మేము చదవాలి, ఇంకా చదవాల్సినవి ఉన్నాయి, చదువుతుంటే నిద్ర వస్తుంది, తలనొప్పి, ఆ నొప్పి, ఈ నొప్పి, ఇప్పుడు ఏమీ ఉండవు. ఏమనేది అస్సలు పెట్టుకోవద్దండి. మనం ఇన్ని సంవత్సరాల నుంచి చదివింది మీకు అంటే మనకున్న భయం వల్ల మనం అన్ని మర్చిపోయే ఛాన్స్ ఉంటుంది. సో భయాన్ని ఓవర్కమ్ చేయండి. సో భయం అనేది అసలు మీ మనసులోంచి తీసేయండి. భయం ఉండింది అంటే మనం ఇంతవరకు చదివిందంతా కూడా వేస్ట్ అయిపోతుంది. సో భయం వల్ల చదివిని అన్ని మర్చిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. సో అందుకని అస్సలు భయపడాల్సిన పనే లేదు. ఇంకా ఒకళ్ళు కామెంట్ చేశారు, నోటిఫికేషన్ వచ్చింది, చాలా భయంగా ఉంది, మరి మీ పరిస్థితి ఏంటి సిస్టర్, మీరే అని అడిగారు అనమాట. సో నాకైతే అస్సలు భయం లేదండి. అసలు ఎందుకు భయం అనిపిస్తుంది? సో మనం ఎంతో కొంత చదువున్నాము, సో దాన్ని పర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేయాలి. సో మనం చదివిన దాన్ని పర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేయాలి అంటే మనకి భయం అనేది ఉండకూడదు. ఫస్ట్ భయం అనేది ఉంటే మాత్రం ఇదా అని కన్ఫ్యూజ్ అయిపోయి, టెన్షన్ అయిపోయి మర్చిపోయే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి ఎవ్వరు భయపడాల్సిన పని లేదు. ఇంకా సిలబస్ విషయానికి వస్తే, మీకు సిలబస్ అవ్వలేదు అని అస్సలు మీరు భయపడద్దండి. మీరు చదివిన దాన్ని పక్కాగా మీరు ఎంత వరకు అయితే చదివారు, 50% అయితే 50, 70 అయితే 70, 80 అయితే 80, మొత్తం చదివేస్తుంటే ఓకే. మీరు ఎంత వరకు అయితే ఇప్పటి వరకు చదువున్నారో దాన్ని పదే రిపీట్ చేయండి, రివిజన్స్ ఎక్కువ చేయండి. ఈ 45 days లో ఎంత మాక్సిమం ఎంత వీలైతే అంత రివిజన్ చేయడానికి ట్రై చేయండి. సో కొత్తవి అనేవి నేనైతే కొత్త వాటి జోలికి పోవద్దని చెప్తాను. సో కొత్త వాటి జోలికి పోవద్దండి. మీరు ఎంత % అయితే మీరు ఇంతవరకు చదువున్నారో సో దాని మీదే ఫోకస్ చేయండి. సో దాన్ని ఎక్కువ టైమ్స్ రివిజన్ చేయండి, వీలైనన్ని టెస్టులు రాయండి, వీలైనన్ని మోడల్ పేపర్స్ చేయండి. సో అంతే తప్పితే కొత్త వాటి జోలికి పోవద్దండి. ఇంకా నేనైతే సైకాలజీ స్టార్ట్ చేశానని చెప్పాను కదా, సో సైకాలజీ అయితే కంప్లీట్ చేసేసాను. సైకాలజీ అయిపోయింది. ఇంకా నేను ట్రై మెథడ్స్ చదవాలి. సో నేను కంపల్సరీ ట్రై మెథడ్స్ని చదవాలన్నమాట. సో నేను ఇప్పుడు ట్రై మెథడ్స్ చదువుతాను. సో ట్రై మెథడ్ అయితే స్టార్ట్ చేసేసాను అనమాట. సో ట్రై మెథడ్స్ స్టార్ట్ చేసి ఒక లెసన్ కూడా కంప్లీట్ అయిపోయింది. బోధన ఉపకరణాల లెసన్ ని చదివేశాను అనమాట. అయితే మీరు ఇప్పుడు ఈ 45 days కి ఏమన్నా టెస్ట్లు రాస్తున్నారా, రాసి ఏ యాప్ లో రాస్తున్నారా అనేది తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ నన్ను ఒకళ్ళు అడిగారు, మీరు ఏ యాప్ లో రాస్తున్నారు అనేసి. సో నేనైతే ఏమనుకుంటున్నాను అంటే, టీచర్ తిరు సార్ ఉన్నారు కదా, సో ఆ సార్ యాప్ లో ఎగ్జామ్స్ రాద్దామని అనుకుంటున్నాను. సో ఇంకా పర్చేస్ చేయలేదు, చేస్తాను. సో సిలబస్ అవి చూసాను అనమాట. సో చూస్తే 3 days కి ఒకసారి అట్లాగా ఎగ్జామ్ అయితే ఉంది. సో అందుకని నేను ఆ ఎగ్జామ్ ని రాద్దాం అనుకుంటున్నాను. సో అమౌంట్ కూడా తక్కువే, 200 రూపీసే. సో అందుకని రాద్దాం అనుకుంటున్నాను. పైగా ఇప్పటి వరకు చదివిందంతా ఒకసారి రివిజన్ చేసేసి ఎగ్జామ్ రాసినట్టుగా ఉంటుంది అనేసి అనుకుంటున్నాను. అండ్ ఇంకోటి ఏంటి అంటే, ఆ ఎగ్జామ్ మనకి May 25 కల్లా కంప్లీట్ అయిపోతుంది అనమాట. దాని తర్వాత మళ్ళీ ఒక 3 గ్రాండ్ టెస్ట్లు కూడా పెడతారంట. సో చూసాను, నాకు బాగా అనిపించింది. సో అందుకని ఆ సార్ దాంట్లో టీచర్ తిరు సార్ దాంట్లో ఎగ్జామ్స్ రాద్దామని అనుకుంటున్నాను. సో తీసుకొని ఎగ్జామ్స్ అయితే రాస్తాను. సో రేపు 24 నుంచి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. దాంట్లో ఈ ట్రై మెథడ్ కి సంబంధించి బోధన ఉపకరణాలు లెసన్ ఉందన్నమాట. సో అందుకని ఫస్ట్ ఆ లెసన్ అయితే ఫినిష్ చేసేసాను. సో తర్వాత సైకాలజీ కూడా చదివాను. ఇంకా ఫస్ట్ ఎగ్జామ్ కి 3rd, 4th, 5th సైన్స్, సోషల్, మ్యాథ్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో అవన్నీ ఒకసారి రివిజన్ చేయాలి. సో అదనమాట, ఫస్ట్ ఎగ్జామ్ కి ఉన్న టాపిక్స్ అయితే అవి, వాటిని చదవాలి. సో పిఐఈ కూడా చదవాలి, ఇంకా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు. సో అవన్నీ చదవాల్సి ఉంటుంది ఫస్ట్ టెస్ట్ కి అయితే. సో నేను రాసే ఎగ్జామ్ అయితే, నేను రాయాలనుకుంటున్న ఎగ్జామ్స్ అయితే టీచర్ తిరు సార్ ఎగ్జామ్స్. సో అదనమాట. అండ్ ఇంకోటి ట్రై మెథడాలజీకి సంబంధించి ఏమన్నా
అంటే బుక్ తీసుకున్నారు కదా, బుక్ ఏంటి చెప్పండి, చూపించండి అని అడిగారు కదా. సో టైం మెథడ్స్ కి నేను ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ తీసుకున్నాను. ఒకసారి ఆ బుక్ ను కూడా మీకు చూపిస్తాను, ఒకసారి చూసేయండి. ఇదండి మెథడాలజీ బుక్ అడుగుతున్నారు కదా, ట్రై మెథడ్స్ ఇదే అనమాట. నేను ఎస్ఎన్ఎస్ తీసుకున్నాను. ట్రై మెథడాలజీ బుక్ అయితే ఇది బాలరాజు సార్ది. నాకు కాస్ట్ వచ్చి 260 రూపీస్ పడింది. దీని మీద అయితే 300 ఉంది, కానీ 260. దీంతో పాటు ఇట్లా వర్క్ బుక్ కూడా ఇచ్చారు. దీంట్లో మొత్తం అన్ని బిట్స్ ఉన్నాయన్నమాట, ప్రాక్టీస్ బిట్స్ మొత్తం. అంటే చాప్టర్ వైజ్ గా ఇచ్చారనమాట, చాప్టర్ కి అట్లా ఇచ్చారు. చాప్టర్ వైజ్ గా ఇచ్చాడా? చాప్టర్ వైజ్ గా ఇచ్చారు. ఇప్పుడు నిరంతర సమగ్ర మూల్యాంకనం ఉంది, సో దానికి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్, తర్వాత ప్రయోగశాలల మీద ఇట్లాగా టాపిక్ వైజ్ ఇచ్చారనమాట. బెటర్ కదా అయితే. సో ఇది వర్క్ బుక్ ఇట్లా ఇచ్చారు. ఇదైతే ఫుల్ మెటీరియల్. ఇది ఎలా ఇచ్చారంటే ఇది కూడా ఇట్లా ఇచ్చారనమాట, టాపిక్ వైజ్ గా. చూడండి ఇట్లాగా, ఇట్లా స్వభావము, పరిధి ఇట్లా ఇచ్చేసి, సో 3 ఇక్కడే ఉన్నాయన్నమాట, గణితం, సైన్స్, సోషల్. సో 3 ఒక దగ్గర అనమాట. అట్లాగా ఉద్దేశాల లక్ష్యాలు ఇట్లా విడివిడిగా ఇట్లా ఇచ్చేసారనమాట. నీట్ గా ఉంది మెటీరియల్. సో ఇది ఎన్ని పేజెస్ ఉన్నాయి అంటే టోటల్ గా వచ్చేసి, అంటే మనకి ఈ బిట్స్ తీసేస్తే, ప్రాక్టీస్ పేపర్స్ తీస్తే లాస్ట్ లో ముఖ్యమైన నిర్వచనాలు అని ఇట్లా ఇచ్చారనమాట. నిర్వచనాలు మొత్తం ఒకే దగ్గర ఇచ్చారు. సో నిర్వచనాలు, పట్టికలు అన్ని ఒక దగ్గర ఇచ్చేసారనమాట. సో దాంతో కలుపుకుంటే 343 పేజెస్ ఉంది బుక్. ఇవన్నీ నిర్వచనాలు. సో అట్లా 343 పేజెస్ ఉంది. లాస్ట్ క్షేత్ర పర్యటనలు, క్లబ్లు, మ్యూజియంలో ప్రదర్శనలు. దీంతో ఎండ్ అయితే 334 పేజెస్ ఉన్నాయి. సో ఇదనమాట ట్రై మెథడాలజీ బుక్ అయితే. ఇది నేను ఎస్ఎన్ఎస్ తీసుకున్నాను. బుక్ అయితే నీట్ గా ఉంది. సో ఇది మొత్తానికి అన్నిటికీ ఒక తెర పడిపోయింది. సో అందరూ నీట్ గా డూ ఆర్ డే సిచ్యువేషన్ లా ఫీల్ అవ్వండి. ఇంకా ఈ 45 డేస్ మీవి కావు అన్నట్టుగా డూ ఆర్ డే సిచ్యువేషన్ లాగా ఫీల్ అయ్యి అందరూ బాగా చదవండి, ఎగ్జామ్ బాగా రాయండి. అస్సలు టెన్షన్ పడద్దు, అస్సలు భయపడద్దు. మీకు వీలైనంత వరకు మీ సాయ శక్తులా మీరు ప్రయత్నించండి. ఓకేనా? తిండి, నిద్ర ఇవన్నీ ఈ 45 రోజుల తర్వాత చూసుకున్నాము. సో అందరూ బాగా చదవండి, అందరూ బాగా చదివి ఎగ్జామ్ మంచిగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ మంచిగా రాయండి. ఓకేనా? సో అందరికీ ఆల్ ది బెస్ట్.